మీ జీవితం పాడైందా? మీ బ్రతుకు పాడైందా? మీ సమయం పాడైందా? మీ అవకాశాలు పాడైనాయా? దేవుడు అంటున్నాడు, పాడైన పట్టణములు మరలా, అగైన్. రెస్టరేషన్ ఆల్సో మీన్స్ అగైన్ ఐ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. మరలా చేస్తా. ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్నాడండి, ఈ సంవత్సరం అంతా ఒక వేదనతో, కన్నీటితో, బాధతో కూడిన సంవత్సరం ఉండొచ్చేమో, కానీ మరలా మిమ్మల్ని కడతాను. పాడైపోయిన మీ జీవితము, పాడైపోయిన మీ మనస్సు, పాడైపోయిన మీ హృదయం, ఏదేమైనా మరలా కడతాను. ఈరోజు మన జీవితంలో మీరు లైవ్లో చూస్తున్నారు, ఇక్కడ ఉన్నవారు ఆలోచించండి, ఏంటది 10 శ్రేష్టమైనవి మీ జీవితంలో ఉన్నది. కెన్ యూ టైప్ ఇట్? 10 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి, ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతాం. ఒకవేళ మీరు చెప్పొచ్చు, నా జీవితంలో నా భర్త, లేకపోతే నా కుటుంబము, నా బిడ్డలు, లేకపోతే నా జీవితంలో విలువైనది ఇది పర్టిక్యులర్, దాంట్లో ఒకటి పోయింది. మీరు ప్రేమించిన దాంట్లో మీరు ఎంతో, యూఆర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ లైక్ ఇట్స్ యువర్ లైఫ్, అది మీ జీవితంలో ఉండిపోయింది. ఎలాగుంటుందండి? ఒకలాంటి ఆరాటం, ఒకలాంటి కలవరం, ఒకలాంటి ఆందోళన. ఎక్కడ పోయింది? ఎలాగపోయింది? ఎట్లా ఇది మరలా పొందుకుంటాను? ఎట్లా నా భర్తను తిరిగి పొందుకుంటాను? ఎట్లా నా భార్యను తిరిగి పొందుకుంటాను? లేకపోతే ఎట్లా నా సమయాన్ని తిరిగి పొందుకుంటాను? లేకపోతే వివాహం కాని వారు ఎప్పుడవుతుంది? ఈరోజు చాలా సార్లు మన జీవితంలో సమయం అలాగా వెళ్ళిపోతుంది కదా. మరలా 2025 కూడా అయిపోతుందా? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాను, చూస్తున్నాను 2025 కూడా అయిపోయింది, కానీ నా జీవితంలో ఎటువంటి మూవ్మెంట్ లేదు, నా జీవితంలో ఎటువంటి కదలిక లేదు. అంత ఒకేలాగుంది, ఎన్ని సంవత్సరాలు ఉండి అదేలాగుంది. ఏ ఒక్క కొత్త కార్యము, గొప్ప కార్యము నా జీవితంలో జరుగుతున్నట్టు కనపట్లేదు. స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఆ స్థానం పోయింది, ఇంతే నా జీవితము కాదు. చర్చ్లో కానీ, పరిచర్యలో కానీ ఒక స్థానం పోగొట్టుకున్నట్లయితే పోయింది కదా, ఇంకంతేమో, ఐ డూ సంథింగ్ ఎల్స్. కాదు. వై హ్యావ్ ఐ లాస్ట్ ఇట్? వేర్ డిడ్ ఐ గో రాంగ్? నేను ఎక్కడ తప్పు చేస్తాను అని గ్రహింపుతో మరలా ఆ స్థానము పొందుకునేంత వరకు మనము వెతకాలంటే ఆయన సన్నిధిలో మొరపెట్టాలి.